హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజుల పాటు అయితే రిమాండ్ విధించింది. అయితే ఈ నేపథ్యంలో ఒక రిపోర్ట్ ని కూడా బయటకు వదిలింది అంటారు కదా, మరి ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది, ఏ విషయాలు బయటకు వెల్లడించారు సార్? శ్రేష్ఠ వర్మ అనే ఒక అసిస్టెంట్ కొరియోగ్రఫర్ అమ్మాయి తర్వాత కొరియోగ్రఫర్ కూడా అయింది. ఆ అమ్మాయి ఈ నెల 15న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది. తన అంటే ఫిర్యాదు చేసింది. దాని మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి 0 ఎఫ్ఐఆర్ దాని నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి పంపించారు. అక్కడ రెగ్యులర్ ఎఫ్ఐఆర్ చేశారు. సో పాత కేసు కాబట్టి ఇది గతంలో జరిగిన నేరం కాబట్టి 376 ఐపీసీ, 506 తర్వాత 323(2) ఈ 3 సెక్షన్లు. దీంతోపాటు పోష్ అని అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్, తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ పోక్సో కేసు పెట్టారు. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, 2012 చట్టము. దాని తర్వాత 2019లో అమెండ్మెంట్ కూడా జరిగింది. సో దీని తర్వాత 5 రోజుల వరకు ఇతను ఎక్కడ దొరకలేదు. పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారంటే, మేము మణికొండలో ఉండే వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంట్లో ఎవరు లేరు, పని మనిషి మాత్రమే ఉంది. పని మనిషిని అడిగితే ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి, వాళ్ళు చెన్నైకి వెళ్ళారని చెప్పింది. చెన్నైలో మేము విచారించాము. అట్లాగే తర్వాత నెల్లూరులో ఉన్నారన్నారు, నెల్లూరులో ట్రై చేసాము. దాని తర్వాత ఇంకా అతను ఖచ్చితంగా ఎస్కేప్ అయ్యాడని మాకు అర్థమైన తర్వాత సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులకి చెప్పాము. వాళ్ళు ఒక 4 బృందాలుగా ఏర్పడి వెతకడం మొదలుపెట్టారు. సో టెక్నికల్ డీటెయిల్స్ ఉపయోగించి మేము పట్టుకున్నాము. మొత్తానికి గోవాలో ఉంటే అక్కడ పోలీసుల పర్మిషను అండ్ అక్కడ ఉన్న మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని ట్రాన్సిట్ వారెంట్తో మేము హైదరాబాద్ తీసుకొచ్చాము. అతన్ని విచారించాము. ఈ అభియోగాలకు సంబంధించి అతని స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసాం. మామూలు కన్ఫెషన్ రిపోర్ట్ అంటారు, నేర అంగీకార ఒప్పుదల పత్రం అన్నమాట. సో అదంతా కూడా మేము రికార్డ్ చేసిన తర్వాత రాజేంద్ర నగర్ సర్కిల్ ఉప్పర్పల్లి 13th అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, ఆ కోర్టులో 2nd అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు ప్రవేశపెట్టి ఈ మా దగ్గర ఉన్న డీటెయిల్స్ అంతా కూడా వాళ్ళు సబ్మిట్ చేసాము. దాంతో ఆయన అక్టోబర్ 3 వరకు 14 రోజులు రిమాండ్ విధించాడు. దాని తర్వాత మేము చెంచల్గూడ జైలుకి తరలించాము అనేది వాళ్ళు బేసిక్గా చెప్పారు. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో ఇతను చేసిన క్రైమ్ గురించి కూడా ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ ప్రాథమిక విచారణలో ఉన్న అంశాలని డీటెయిల్గా పొందుపరిచారు. అందులో ఏమున్నాయంటే, ఇతను ఆ అమ్మాయి చెప్పింది ప్రధానంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ అమ్మాయి ఏమైతే పోలీసులకి డీటెయిల్గా చెప్పిందో సో ఆ వివరాలు ఉన్నాయి. సో ఆ వివరాల ప్రకారం రిమాండ్ రిపోర్ట్లో ఏం రాస్తారంటే, ఒకటి ఎంఐ 2017లో డి షోలో పాల్గొనడానికి హైదరాబాద్కి వచ్చింది. మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళ అమ్మని తీసుకొచ్చింది. అప్పటికి ఎంఐకి 14-15 ఏళ్ళు కూడా లేవు. సో వచ్చిన తర్వాత అక్కడ జానీ మాస్టర్ పరిచయం అయ్యాడు. సో ఆ తర్వాత తన దగ్గర చేరమని పిలిచాడు. అంటే ముందే ఒక దురుద్దేశం మనసులో పెట్టుకొని ఈ అమ్మాయి మీద కన్నేసి సో పిలిచినట్టుగా తర్వాత అర్థమైంది అనేది రిమాండ్ రిపోర్ట్లో ఉంది. సో